హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి చెఫ్. ఈరోజు నేను వంకాయ కర్రీ చేయబోతున్నాను. తయారు చేసే విధానం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వంకాయని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి. దీంట్లోకి సరిపడా ఒక 3 టమాటాలను తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని తీసుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాని ఆనియన్స్ని సపరేట్గా కట్ చేసుకోవాలి. మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలు కూడా ఇలా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో ఇలా ముంచుకోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల ఈ వంకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఇలా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల ఇందులో వంకాయలు ఉంటుంది కదా, నసురు అనేది పోతుంది. అందుకని వంకాయలని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు నీటిలో కడుక్కోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. హీట్ అవుతున్న ఆయిల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది కాగిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేగుతున్న సమయంలోనే కొద్దిగా ఒక చిటికెడు అనేది అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా ఆయిల్లో వేగనివ్వాలి. కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటీ కొన్నిగా యాడ్ చేసుకున్నాం. అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా, పసుపు ఉప్పు అనేది వంకాయకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసుకొని మగ్గరించుకోవాలి వంకాయ అనేది. ఇప్పుడు వంకాయలు మగ్గేలోపు మనం కొన్ని అనేది ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో కొన్ని పల్లీలు వేసుకొని పెట్టుకోవాలి. మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగే వరకు బాగా వేపుకోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. తీసేసుకున్నాను. వేపుకున్న పల్లీలలోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇంట్లో ఒకసారి మూత తీసి చూసుకున్నట్లయితే వంకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, మెత్తపడింది. ఉప్పు పసులో బాగా ఉడికేసింది. ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అనేది కారం అనేది యాడ్ చేస్తున్నాను. మేము కొంచెం కారం అనేది ఎక్కువ తింటాం కాబట్టి రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పల్లీలు వెల్లుల్లి పొడి అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. కాబట్టి మసాలా అనేది బాగా పట్టి వంకాయలకి గ్రేవీ టైప్లో కర్రీ అనేది కావాలనుకున్నట్లయితే ఈ విధంగా పల్లీలు వెల్లుల్లి మిక్సీ పట్టి ప్రిపేర్ చేసుకోవాలి. అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ధనియాలు వెల్లుల్లి అనేది మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టేసుకొని మగ్గరించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకున్నట్టయితే కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఉడికిన కర్రీలో మనకి ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకున్నట్టయితే కొంచెం ఒక టీ గ్లాస్ మీద అనేది వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని కొద్దిసేపు
ఇంకా కొద్దిగా 2 మినిట్స్ అలానే ఉంచుకున్నట్టయితే కర్రీ అనేది సూపర్గా గ్రేవీ టైప్లో రెడీ అయిపోతుంది. ఇలా వాటర్ అనేది యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ అనేది మగ్గనిద్దాం. మగ్గనిచ్చుకొని కొద్దిసేపు తర్వాత చెక్ చేసుకున్నట్లయితే కర్రీ సూపర్గా రెడీ అవుతుంది. మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. చూడండి చాలా గ్రేవీగా రెడీ అయిపోయింది కర్రీ అనేది. గ్రేవీ టైప్లో నేను వంకాయ కర్రీ అనేది రెడీ చేశాను. ఇలా రెడీ అయిన కర్రీలో కొద్దిగా కొత్తిమీర అనేది జరుగుతున్నట్టయితే వేడి కర్రీలో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేయడం వల్ల వంకాయ కర్రీ అనేది ఫ్లేవర్ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఈరోజు వంకాయ కర్రీ అనేది రెడీ చేశాను గ్రేవీ టైప్లో. వంకాయ గ్రేవీ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.